ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్ పోస్ట్ కార్డ్ సిరీస్లో మా నరహరి అనుకోకుండా శ్రీశైలం వెళ్దామంటే ఇట్లా బయలుదేరి వచ్చేసినాం. అట్లా వస్తూ నిదానంగా కారులో వస్తుండగా మంచి పాటలు వింటూ రకరకాలుగా. తర్వాత ఈ ప్రదేశంతో నాకు అటాచ్మెంట్ లేదు, కానీ ఇక్కడ చాలా తిరిగా నేను. ఈ కొండ ఇక్కడి నుంచి నేను, మా అన్న, మా శేఖర్ గాడు, సంతోష్, అప్పుడప్పుడు ఉషా, మా పనిగాడు ఇట్లా దిగి అట్లా వెళ్ళిపోతుంటుంది. మస్తు సార్లు తిరిగినాం ఇట్లా. ఎనీవే, ఇది మా అమ్మ చిన్నప్పటి నుంచి తిరిగిన ఊరు. తర్వాత ఈ డ్యామ్కిలో మా 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 పిన్ని వాళ్ళ హస్బెండ్ పనిచేశారు, వసంత్ కుమార్ గారు. ఆయన వల్ల ఈ డ్యామ్ కిందికి వెళ్ళి దీని అంతర్భాగంలో టెక్నాలజీ ఎట్లా ఉంటుంది ఇట్లా చూసాము. తర్వాత ఇక్కడ టన్నల్స్ ఉంటాయి. ఆయన పుణ్యమాని టన్నల్స్ లోపటి కంటే ఈ కొండకి బొక్కలు పెట్టారు. ఈ కొండ నుంచి అవతల కొండకి కంప్లీట్. చాలా మంది చచ్చిపోయారు కూడా. తవ్వుకుంటూ బ్లాస్ట్ చేసుకుంటూ పోతారు. సొరంగం. దాని వెనుక అది విద్యుత్ కోసమో దేనికోసమో చేశారు. అది చాలా డేంజరస్ ఉంటాయి. నీకు ఇప్పుడు ఇట్లా హోల్ ఉంటుంది కదా, పైనుంచి రాయి పడుతుంటే పడకుండా దానికి సీల కొట్టేస్తారు ఇట్లా. ఆ రాయి పడితే కొండ కూలిపోతుంది. స్ట్రెంత్ అండ్ సిస్టమ్ అనమాట. అట్లాంటివన్నీ ఒక చిన్న మంచి జ్ఞాపకాలు అన్నా కానీ చూస్తే గుర్తొచ్చింది అట్లా. అయితే కారులో ఒక అంశం మాట్లాడుకుందాం. ఆ అంశం ఏంద్రా అంటే, ఇప్పుడు ఇంకొకటి, నేను మా అమ్మ గురించి పుస్తకం రాస్తున్నా కదా, ఆ పుస్తకం అంతా ఈ శ్రీశైలము డ్యామ్ నేపథ్యంలోనే కొనసాగుతుంది అనమాట. దీనిపైన దోమల పెంట, ఆ తర్వాత ఈగల పెంట, దోమల పెంట, సున్ని పెంట. సో ఈ ప్రాంతాలకి మా అమ్మకి ఒక కనెక్షన్ ఉంది. ఆ ఈగల పెంటలో మేము దోమల పెంటలో, నేను పేర్లు అటు ఇటు మార్చి చెప్తుండొచ్చు. మా తాత ఒక హోటల్ నడిపేవాడు. తర్వాత మా అమ్మ అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చేది. తర్వాత వాళ్ళు పాలు అమ్మేవాళ్ళు, ఇంట్లో కూరగాయలు పండించుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న అందరి జీవితాలకి వాళ్ళ జీవితం కాస్త భిన్నమైంది. సినిమా కథ రాసి క్యారెక్టర్స్ రాస్తాం కదా ఇట్లుంటే, అట్లాంటి జీవితం జీవించారు వాళ్ళు. రేస్ కుక్కలు, ఆవులు, ఆర్థిక సమస్యలు, ఇట్లాంటివి ఏవేవో. సరే, అయితే కారులో వస్తున్నప్పుడు మా మధ్యన ఒక చిన్న చర్చ ఏమొచ్చిందంటే, ఈ భూమి మీద 99.9% మంది మనుషులు ఎలా జీవించాలో ఆలోచిస్తూ ఉంటారు, 1% జీవించేస్తారనేది ఓషో చెప్పిన ఒక స్టేట్మెంట్. ఏమిటంటే, ఈ జీవితం అనే దానికి రిహార్సల్ ఉండదు. నువ్వు ఏం చేస్తున్నా అది ఫైనల్ యాక్టే. స్టేజ్ మీద చేసే డ్రామాకి రిహార్సల్ ఉంటుంది. ఒక 20 సార్లు యాక్ట్ చేసి బాగా యాక్టింగ్ వచ్చిన తర్వాత నువ్వు చేయొచ్చు. ఇప్పుడు ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు లివ్. దెర్ ఈజ్ నో రిహార్సల్ ఇన్ లైఫ్. అంటే నేను ప్రిపేర్ అయ్యి జీవిస్తా అన్నది ఎంత పెద్ద అబద్ధం అంటే అంత పెద్ద అబద్ధం. జీవించడమే ఉంది కాబట్టి తప్పు లేదు, ఒప్పు లేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ మూమెంట్ కూడా మళ్ళీ నువ్వు జీవిస్తున్నావు కదా. తప్పు జరిగితే తప్పుని జీవిస్తావు, ఒప్పు జరిగితే ఒప్పుని జీవిస్తావు, మంచి జరిగితే మంచిని జీవిస్తావు, చెడుని జరిగితే చెడుని జీవిస్తావు. ఇదేమి జీసస్ ఇచ్చిన సెర్మన్ ఆన్ ద మౌంట్ కాదు, ఇది సెర్మన్ ఆన్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డ్యామ్. అందుకని ఎక్కువ ఆలోచిస్తూ ఉండకూడదు అనేది తెలుస్తున్నది. తక్కువ ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మళ్ళీ ఆలోచన వచ్చి, మళ్ళీ దాన్ని ఆచరణలో పెడితే మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆచరణ చేస్తే ఆలోచన మాయమైపోతుంది. దీనికి నేను ఒక కొత్త పదం కాయిన్ చేసిన ఆత్మదర్శనంలో, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన అంతము అని. ఇది ఒక కొత్త పదం. అది ఇప్పుడు కారు నడుపుతున్నావు అనుకో, ఇప్పుడు ఆలోచన ఏమి లేదు, నడపడం ఉందంతే, లేదా ఆపటం ఉంది. నేర్చుకుంటున్నప్పుడు ఆలోచన వస్తుంది, బ్రేక్ ఎట్లా వేయాలి, పక్కన అడుగుతాం. ఆలోచన ఉందంటే నీకు ఈ విషయం అర్థం కాలేదు. నువ్వు జీవితం గురించి ఆలోచిస్తున్నావు అనుకో, నీకు జీవితం అర్థం కాలేదండి. ఇంకెంత అర్థం చేసుకుంటావు? నేను నా ఆటోబయోగ్రఫీలో రాసిన ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా, ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు. అదేంటంటే, ఈత కొట్టగా ఈత సులువు అవుతుంది, సైకిల్ తొక్కగా సైకిల్ సులువు అవుతుంది. మరి జీవించగా జీవితం సులువు అవ్వాలి కదా, ఎందుకు కాంప్లికేట్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్నా 2009 కంటే ఇప్పుడు నా జీవితం చాలా సులువు ఉంది. సో దాన్ని బట్టి చెప్తున్నా ఐఎమ్ లివింగ్. తర్వాత ఇప్పుడు నేను రాసే ఒక పుస్తకంలో ఈ అంశాల గురించి విశ్లేషణ కాదు కానీ మూలం ఏమిటనేది
అదే అది ఉంది కదా, ఏది మన ఛానల్ పోయినప్పుడు రాస్తున్న పుస్తకం ఏంది? రీసోపనిషత్, రీసాలోచనలు. అందులో జీవము, జీవుడు, జీవితం, అట్లా వాటి గురించి చిన్న అది ఎప్పుడన్నా మళ్ళీ చదువుకుందాం. కానీ అందుకని ఏదైనా చేయాలనిపిస్తే అది మన పరిధిలో ఉంటే అన్బయాస్గా చేసిద్దాం. పర్సనల్ విషయాలు తక్కువ మాట్లాడుకుంటూ నేర్చుకున్న విషయాలు ఏదైనా కలిసి చేయదగ్గవి, లేకపోతే ప్రకృతి కోసం ఏమైనా చేసేది అట్లా. మళ్ళీ దాన్ని మళ్ళీ అహంకారంగా మార్చుకోకుండా, గొప్పలు చెప్పుకోకుండా సాధ్యమైంది కాబట్టి చేశామండి ఏముంది అది చిన్న అట్లా అంటే ఎంత బాగుంటుందో అట్లా. సో ఐ హ్యావ్ బీన్ హియర్ మెనీ టైమ్స్. ఇక్కడ నేను ఆడుకున్నా, ఇక్కడ నేను పతంగ ఎగరేసిన, ఈ కొండల మీద నేను పతంగ ఎగరేసిన. అసలు అందరు ఆశ్చర్యపెట్టారు. పర్టికులర్లీ మా కాక, ఆయన హిందీ మాట్లాడేవాడు. కాజారే పతంగి ఉడానే, అరే తుమ్ కైసా పాగలే రే తుమ్ అంటే. నేను మొట్టమొదటి ఆయనకి ఏం చెప్పినంటే, నాకు గుర్తుంది ఇప్పుడు, ఊర్లో పతంగి ఎగరేయాలంటే సావాలి, గాలి రాదు. ఇక్కడ గాలే గాలి, నువ్వు ఇట్లా వెళ్ళిపోతుంది. అది ఇట్లా నా దారాన్ని గుంజుకొని చీల్చుకొని వెళ్ళిపోతావు. అది నాకు భలే నచ్చేది. ఆ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ అనమాట. టేక్ ఆఫ్ అంటే అది నీ అమ్మ ప్రయత్నమే లేదు అట్లా. సో అందుకే టేక్ ఆఫ్ ఫ్రమ్ లైఫ్ అట్లా. సో మేము మెల్లగా ప్రయాణం చేస్తాం. మీరు కూడా ఎప్పుడన్నా వీలైతారండి. ఎక్కువ వాటర్ లేదు, నరహరి చూపించు ఊరికే అట్లా నీకు నచ్చినట్టు. వాటర్ లేదు. ఆ తర్వాత ఇప్పుడు జీవితం జీవిస్తున్నకి నేను జీవిస్తున్నాను అని గుర్తు ఎలా గుర్తుపట్టడం? రిగ్రెట్ ఉండదు అంతే. రిహార్సల్ నేను మళ్ళీ చేయలేదండి, ఇంకొక యాక్ట్ ఇంకొకసారి చేస్తా అంటే నీకు నచ్చలేదు కదా. జీవితం అంటే అసలు రిగ్రెటే లేదు. నువ్వు చేసిన పనుల వల్ల మొత్తం పోయిందంటే అవునండి పోయింది, అయితే ఏమిటట అట్లా ఉంటుంది. రిగ్రెట్ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు. అలాగని నిన్ను నువ్వు సమర్థించుకుంటావని కాదు. వీ హ్యావ్ యాక్సెప్టెడ్. అవును ఆ టైం అట్లా జరిగింది, అప్పుడు సారీ చెప్పాను, ఆ క్షణం అయిపోయిందండి, అట్లా అయిపోయింది, అట్లా గడిచిపోయింది అట్లా. ఇప్పుడు దాని బలమే, దాని బరువు ఏమీ లేదు మా మీద. అది ఉంది, అట్లా చెప్పడంలో ఒక బలం ఉంది. ఒప్పుకుందాం, తప్పు ఏమవుతుంది. ఎవ్రీబడీ ఈజ్ వ్యాబీ శాబీ అంటారు కదా, తెలుసా? ఇప్పుడు విన్నావా? ఇప్పుడు నరహరి విన్నావా ఈ పదం? వ్యాబీ శాబీ అంటే ఈ ప్రకృతిలో ఉన్న బ్యూటీ ఏంటంటే పర్ఫెక్షన్ లేదు కానీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. అంటే ఇంపర్ఫెక్షన్లో ఉన్న అందాన్ని ఆస్వాదించడం వ్యాబీ శాబీ అన్నారు. ఇది ఎట్లాంటిదంటే డైవర్సిటీ కాదు, డైవర్సిటీ అంటే వైవిధ్యము. ఇప్పుడు మొగ్గ పర్ఫెక్ట్ ఉందా, పర్ఫెక్ట్ ఉంది అనే లోపు ఓపెన్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ లేదనే లోపు మొత్తం పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ అనే లోపు వాడిపోతుంది, వాడిపోతే కొత్త మొగ్గు వస్తుంది. అంటే ఎక్కడ నిలబడతలేదు అది. మరి మనిషి ఎట్లా పర్ఫెక్ట్ ఉంటాడు? ఈ భూమి మీద ఎవడు పర్ఫెక్ట్ ఉంటాడు అంటే ఓన్లీ డెడ్ మ్యానే పర్ఫెక్ట్ ఉంటాడు. రియల్గా చచ్చిపోయిన వాడే అది పర్ఫెక్ట్ ఉంటుంది, కదలదు, చేయదు, అట్లా ఉంటుంది. సజీవంగా ఉన్నది పర్ఫెక్ట్ ఉండదు, సజీవంగా ఉన్నది పర్ఫెక్షన్ల మధ్యన అట్లా అట్లా కదులుతూ ఒక ఒక క్షణంలో అట్లా పర్ఫెక్షన్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంపర్ఫెక్షన్లో పడిపోదు అట్లా. ఎట్లీస్ట్ నేను చెప్తున్నా, నాకు అసలు పర్ఫెక్షన్ అంటే ఏందో తెలియదు. మస్తు తప్పులు చేస్తా, గ్లాసులు కిందేస్తా, ఒక్కోసారి తిట్టించుకుంటా. కానీ ఎక్కడ ఓవరాల్గా ఏం తెలుస్తుంది? అహంకారం లేదు, కర్తా భావన లేదు, బాత్ ఖతం హోగా. సో చాలా బ్యూటిఫుల్ మార్మికమైన ప్లేస్ ఇది.